టీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో లేని యూరియా కొరత కాంగ్రెస్ పాలనలో ఎందుకు ఏర్పడిందని వేములవాడ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహారావు ప్రశ్నించారు. సోమవారం రోజున వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చల్మెడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పరిపాలనలో ఎందుకు యూరియా కొరత ఏర్పడిందని, రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి రైతుల పట్ల విలువ లేదు అని అన్నారు. యూరియా విషయంలో ముఖ్యమంత్రి మంత్రులకు మధ్య మాటలలో తేడాలు కనిపిస్తున్నాయని, యూరియా కొరత రుద్రంగి నుండే ప్రారంభమైందని పేర్కొన్నారు. వేములవాడ కోఆపరేటివ్ సొసైటీలో రైతులకు అండగా ఉన్న తమ నేతలపై కేసులు ఎందుకు పెట్టారని, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే యూరియా కొరత సిరిసిల్లలోనే ఎందుకు అనిపిస్తుందని లక్ష్మీ నరసింహారావు ప్రశ్నించారు. గడిచిన 21 నెలలుగా కాంగ్రెస్ నేతలు ఏం చేశారనే విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. కాళేశ్వరం అంటే కాంగ్రెస్ నేతలకు తెలియడం లేదని, 1,00,000 కోట్ల అవినీతి అంటున్న మీకు అందులో ప్రవహించే నీరు కనిపించడం లేదా అని లక్ష్మీ నరసింహారావు ప్రశ్నించారు. పోతే 20 నుండి 30% దిగుబడి మరి తగ్గుతుంది అని చెప్తా ఉన్నారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అని గౌరవ శాసనసభ్యులు అడుగుతా ఉన్నాను. మీ గ్రామమైన రుద్రంగి గ్రామంలో నెల 15 రోజుల ముందు రైతులు వాళ్ళ బాధను వ్యక్తపరిస్తే మీరు తెల్లారిపోయి వాళ్ళని తీసుకొచ్చి మరి మళ్ళీ ఒక్కసారి మాకు సక్రమంగా ఉంది అని చెప్తే నెల 15 రోజుల తర్వాత ఇవాళ కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. దీనికి మీరు బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. సిరిసిల్ల జిల్లాలో సుమారుగా మరి 21,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే ఇప్పటి వరకు వచ్చింది 15,000 మెట్రిక్ టన్నులే. ఇది అఫీషియల్గా మరి మాకు అందిన సమాచారం ప్రకారం. ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి ఫ్లడ్ ఫోర్ కెనాల్ ద్వారా మిడ్ మానేరుకు రావాలంటే ఎట్లా వస్తున్నది అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అదే అవగాహన కల్పించుకోవాలని మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ నంది మేడం పంప్ హౌస్ ద్వారా ఇవాళ లక్ష్మీ పంప్ హౌస్ దగ్గరికి పంప్ చేస్తే లక్ష్మీ పంప్ హౌస్లో పంప్ చేస్తే మళ్ళీ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా ఇవాళ వస్తే ఇక్కడ నుండి మల్కపేట రిజర్వాయర్ కానీ, లేదంటే అన్నపూర్ణ రిజర్వాయర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, లేదంటే కొండపోచమ్మ కానీ, మల్లన్న సాగర్ కానీ ఇవన్నీ కూడా ఇవాళ 206-7 మరి కిలోమీటర్ల సొరంగాలు కానీ, ఇలా పంప్ హౌస్లు కానీ, సబ్స్టేషన్లు కానీ, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ కానీ, ప్రెషర్ పంప్స్ కానీ రకరకాల కార్యక్రమాన్ని కలిపితే ఇలా కాళేశ్వరం అయితే తప్పితే కేవలం మేడిగడ్డ ఒక్కటే కాదు అని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని నేను మీకు సూచన చేస్తా ఉన్నాను.